హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజా ఫుడ్స్. ఈరోజు మనము పెసరట్టుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు చేసి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి ఎన్నో పోషకాలు అందుతుంది. అలానే చిన్న పెద్ద అందరూ కూడా తినవచ్చు. దీనివల్ల గట్ హెల్త్ బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి 2 కప్పుల పెసర్లను తీసుకొని దాంట్లో 1/2 కప్పు బియ్యం వేసి బాగా కడిగి 5-6 గంటలు నానబెట్టుకోవాలి. దాంతోపాటు 1/2 కప్పు మినపప్పును కూడా నానబెట్టుకోవాలి. అవి బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వాటిలోని నీళ్ళన్నీ వంపి నానిన పచ్చపెసర్లను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ మిక్సీలో ఎంతైతే పడుతుందో అంత వేసుకొని దాంతోనే మినపప్పును కూడా కొంచెం వేసుకొని కొంచెం కొంచెంగా పట్టుకొని రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది రుబ్బుకోవడానికి దాంట్లో మనము 5-6 పచ్చిమిరపకాయలను కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పెద్ద అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను కూడా వేసుకోవాలి. దానికి రుచికి తగినట్టు ఉప్పుని, 1 చెంచా పసుపుని వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే ఇవన్నీ కూడా మనము మిక్సీ పట్టేటప్పుడు మూతకు అంటుకొని అక్కడ ఉండిపోతుంది. సో దాంట్లోనే మనము కలిపి మిక్సీ పట్టుకుంటూ నీళ్ళు కావాలంటే వేసుకోవచ్చు, లేదా అందులో ఉన్న వాటర్తోనే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్స్లో పప్పుని రుబ్బుకొని ఇలా గిన్నెలోకి తీసుకొని మొత్తం పప్పుని మనకు దోశలు వేయడానికి వీలుగా ఉండేటట్టు వాటర్ అడ్జస్ట్ చేసి తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక పెంకను పెట్టి అది కొంచెం వేడైన తర్వాత మనము ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను తీసుకొని దాంతోపాటు మనము దానిపైన నూనెను అప్లై చేసుకోవాలి. వేడి దానికి మనము దోశలు వేయడానికి వీలుగా ఉండేంత వేడితో పెంకను వేడి చేసుకుంటే సరిపోతుంది. మొదటిగా మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న దోశను వేసుకుంటున్నాను. మనకు కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, లేదా ఈ సైజులో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని దానిపైన కొంచెము అది వేడైన తర్వాత నెయ్యి కావాలంటే నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేసి కాలుస్తున్నాను. ఇలా తీసుకొని ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయి దోశకి టేస్ట్ వస్తుంది. కాల్చిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరట్టు రెడీ. దీన్ని మనకు కావలసినన్ని దోశలను ఇక్కడ వేసుకోవచ్చు. నేను ఇంకొక దోశను కూడా వేసి చూపిస్తున్నాను. ఇది కొంచెం పెద్ద సైజులో ఉన్న దోశ. దీన్ని మనకు కావాల్సిన థిక్నెస్ని బట్టి సన్నగా కావచ్చు, లేదా కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా చేసుకొని ఇది మనము వారానికి 1-2 సార్లు తిన్నా కూడా మన హెల్త్కి ఎంతో మంచిది. దీనివల్ల కూడా మనకి మంచి పోషకాలు అందుతాయి. గట్ హెల్త్ కూడా బాగుంటుంది. దీన్ని డైట్ చేసేటప్పుడు మనము ఈ దోశను తింటే కనుక త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా యాస్టీస్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.